ఈరోజు ఇంకొక దైవజనుని గురించి బైబిల్లో మనం నేర్చుకుందాం. ఆయన ఎవరో చూడండి. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వాణిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. చదివినటువంటి ఈ మాటల్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేనండి. ఈరోజు దేవుడు మనకి ఇద్దరు వ్యక్తుల గురించి నేర్పించాలని ఆశపడుతున్నాడు. 2023 సంవత్సరం డిసెంబర్ నెల 24వ తేదీ, ఇదే చివరి వారం కాదు, 31 లాస్ట్ వారం, ఆదివారం. ఇంకొక ఆదివారంతో ఈ సంవత్సరం అయిపోద్ది. 52 ఆదివారాల సంవత్సరానికి ఇది 51వ ఆదివారం. ప్రియులరా, ఈ చివరి వారాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న దైవజనులు ఇద్దరున్నారు ఇక్కడ. మొదట ఆయన పేరు బెసలేలు అనండి. ఏం పేరు ఆయన పేరు? బెసలేలు. నోరు తిరక్కపోయినా అనాల. బెసలేలు. రెండో అతను ఉన్నాడు ఇక్కడ. అతని గురించి కూడా దేవుడు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఇతని పేరు ఏం పేరు అంటే అహోలియాబు. అహోలియాబు వాక్య భాగంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బెసలేలు, అహోలియాబు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు ఈరోజు మనకు నేర్పించాలి అని కోరుకుంటున్నాడు. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇంతమంది వ్యక్తుల్ని దేవుడు ఎందుకు రాయించినట్టు? తేరక జాషువా దేనికి రాయించినట్టు? తేరక రాయించడం కాదు, పని పాట లేక రాయించడం కాదు. ఒక వ్యక్తిని గురించి బైబిల్లో ఉంది అంటే అతనిలో మంచి అయినా ఉండాలి, చెడైనా ఉండాలి. మంచిని దేవుడు ఎందుకు రాయిస్తాడంటే అతనిలాగా ఈ రోజుల్లో దేవుని కోసం బ్రతుకుతున్న క్రైస్తవులు జీవించాలని, అతని వలె పితరులను మాదిరిగా తీసుకొని జీవించమని దేవుడు మన పితరుల్ని బైబిల్ గ్రంథంలో రాయించాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికై రాయబడ్డాయి సంగతులు బైబిల్ గ్రంథంలో. చెడుందా? ఆ చెడు మనలో ఉండకూడదని నేర్పించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కొంతమంది మందిరాలకి వస్తారు బిడ్డలు. ఏదో ఎందుకు వస్తావమ్మా? ఆదివారం కాబట్టి. ఏం రాకపోతే ఆదివారం క్రైస్తవులు ఆదివారం చర్చికి బాబల్లే అంతే. ఆచారపూర్వకంగా వస్తారు, ఏదో 2 మాటలు విన్నట్టే ఉంటారు. బయటికి పోతే ఏం అర్థం కాదు వాళ్ళకి. ఒక్క మాట చెప్పలేరు. వాక్యంలో ఒక పేరు సరి చదవలేదు కాబట్టి గుర్తులేదు అనుకోలే. అమ్మా ఆయన ఏమేం చేశాడు చెప్పమ్మా. దేమాలో ఏమున్నాయమ్మా? దేమాలేదో గేమాలేదు, ఎప్పుడు అయిపోయిన వారం పోయింది అది, ఇంకా గుర్తులేవు. అదే అలా సీరియల్లో మాటలు చెప్పమను ఫుల్గా చెప్తారు. చదువులేని వాళ్ళు కూడా చెప్తారు. అట్ట గుర్తు పెట్టుకుంటారో తెలియదు మనకి. బిడ్డ, నీ ఇష్టం. దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తున్నప్పుడు తోసేసుకున్నావంటే రేపటి రోజున ప్రభు ఏమంటారు తెలుసా? నువ్వెవరో నాకు తెలీదు, నీకు నాకు పాలు పంపులు లేవు, అక్రమము చేయువారులారా వెళ్ళిపోండి నా దగ్గర నుంచి అని గంటి వేయకముందే
దేవుని గుండెల్లో తీసుకొని, వాక్యాన్ని గుండెల్లో తీసుకొని, దేవుడు నేర్పిస్తున్న దైవజనుల గుణలక్షణాలు అలవాటు చేసుకొని ప్రభు కోసం ఈ దినాల్లో నమ్మకంగా బ్రతుకుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, చెప్పాను 2 పేర్లు చెప్పాను మీకు. నంబర్ 1 అతని పేరు ఏం పేరు? బెసలేలు. 2 ఆయన అహోలీయాబు. ఇంతవరకు మీరు ఎప్పుడు ఈ మాటలు వినలా, ఇక కొత్త విషయాలు వింటారు మీరు. దేవుడు మనల్ని పాలు తాగే వయసులో నుంచి బిర్యానీ తినే వయసులో తీసుకొని వచ్చాడు. 12 సంవత్సరాల సేవ ఇది. 12 సంవత్సరాల సేవలో ఇంకా పాలు తాగుతూ కూర్చున్నాం అనుకుంటే మీ ఇష్టం, పాలే తాగండి, ముక్కుల్లో ఖర్చుకోండి. మీకు నేను మాత్రం దేవుడు మనకి బిర్యానీ పెట్టాలని కోరుకుంటాడు. ఇక కొత్త విషయాలు తెలియజేస్తున్నప్పుడు నోట్ చేసుకోవటం, మనసులో పెట్టుకోవటం, మరలా యూట్యూబ్లో మన వాక్యాలు వింటా అర్థం చేసుకొని వాక్యాన్ని వంట పట్టించుకోవాలా. ఒక్కసారి అర్థం కావి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చెత్త చెదరాని ఫోన్లో చూడకుండా దేవుని వాక్యాన్ని మాటికి వింటా. ఏంటి, ఎవరు, ఏంటి సంగతి, ఈ వారం ఎవరికి చెప్పాడు దేవుడు సార్ ఈ వారం ఎవరి గురించి చెప్పాడు, పోయిన వారం ఎవరి గురించి చెప్పాడు. ఆసక్తి కలిగి సమయం ఉన్న ప్రతిసారి దేవుని మాట ఎక్కువగా వింటా ఉంటే వాక్యం వంట పట్టేస్తుంది అంతే. ఇంకా పాలు తాగే వయసులో ఉన్నావంటే ఈజీగా పడిపోతావు లోకంలో. జాగ్రత్త పడాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులరా, ఈరోజు దేవుడు మనకి బెసలేలును గూర్చి, అహోలీయాబును గూర్చి నేర్పించాలని కోరుకుంటున్నాడు. అసలు ఎవరో నేను మీకు టక చెప్తా, గుర్తుపెట్టుకోండి. 430 సంవత్సరాలు ఐగుప్తు ఇనప సంకెళ్ళ క్రింద 20 లక్షల మంది దాదాపు ఇశ్రాయేలీలు నలిగిపోయారు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో. మనకు తెలుసు, ఈ ఐగుప్తీయులని ఆ దేశం నుండి విడిపించడానికి దేవుడు ఎవరిని తీసుకెళ్ళాడు? ఎవరు తీసుకెళ్ళాడక్క? పచ్చిపూడి శంకర సుబ్బమ్మ చెప్పాలి. ఎవరు తీసుకెళ్ళాడు దేవుడు? సుబ్బారావు చూస్తున్నారు మీరు, ఏం చెప్పడం లేదు. దేవుడు ఎవరిని తీసుకెళ్ళి వాళ్ళని విడిపించాడు? 12 సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు మీరు, చెప్పండి ఎవరిని? రైట్ ఆన్సర్, భలే చెప్పారు మీరు. ఎవరిని? దైవజనుడైన మోషేని తీసుకెళ్ళాడు. మోషేని తీసుకెళ్ళి వారిని విడిపించి ఇప్పుడు ఐగుప్తుల నుంచి విడిపించబడి ఇప్పుడు కానాన్ దేశానికి 40 సంవత్సరాల అరణ్యంలో నడుస్తున్నారు. ఇప్పుడు అరణ్యం దగ్గరికి వెళ్దాం. ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరోజు మోషేని సీనాయి కొండ మీదకి దేవుడు పిలిచి ఇలా చెబుతున్నాడు, మోషే, ఆది కాండములో ఆదాము దగ్గర నుంచి నాకు ఒక ఆశ ఉంది. అదేంటంటే, నేను నా చేతులతో నిర్మించుకున్న నా బిడ్డల మధ్య నివాసం చెయ్యాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని కోరిక ఏంటమ్మా? మనతో నివాసం ఉండాలని, మన మధ్య ఉండాలని, మన మధ్య తిరగాలని, మన ద్వారా ఆరాధించబడాలని, మనతో మాట్లాడాలని, మనతో ఎందుకు ఆయనకు అంత ప్రేమ? ఆయన చేతులతో మనం నిర్మించుకున్నాడు కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి మనతో మాట్లాడాలని ఆయనకు ఆశ, మనతో నివాసం ఉండాలి ఆయనకు ఆశ. ఆదాముతో మాట్లాడడానికి ప్రతిరోజు చల్లపూట పరలోకంలో నుండి భూమి మీదకి దిగి వచ్చేవాడు నరునిగా, నరావతారిగా, లేదా మహిమలో వచ్చాడు మనకు తెలియదు. మహిమలో వచ్చేవాడేమో. ఆదాము కూడా అప్పటికి మహిమ స్వరూపి కాబట్టి, మహిమ దేహం ఉంది కాబట్టి మహిమలోనే వచ్చేవాడేమో. కానీ ప్రతి సాయంత్రం ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము హవ్వలతో మాట్లాడి వెళ్ళేవాడు. ఆయనకి టైంపాస్ అన్నమాట. మనుషుల మధ్య నివాసం ఉండాలని దేవుని కోరిక. అయితే పాపంలో పడిపోయి ఆదామును దేవుడు వదిలేశాడు. తర్వాత కొంతకాలానికి ఇప్పుడు అరణ్యములో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీలు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీల మధ్య తాను కూడా నివసించాలని కోరుకున్నాడు. ఆమేనండి. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా మోషేకి? మోషే, నేను మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను, మీతోనే ఉండాలనుకుంటున్నాను. నేను నివసించడానికి నాకు ఒక గుడారం కట్టాలి. ఏం కట్టాలి? ఏదో ఒకట్లే అనబకండి. ఏం కట్టాలా? గుడారం, లేదా ప్రత్యక్షపు గుడారం అంటారు, లేదా మందిరం, సాక్ష్యపు గుడారం అని పేరుతో పిలుస్తారు. ప్రత్యక్షపు గుడారం. నేను మీ మధ్య నివాసం ఉండున్నట్లు నాకు ఒక మందిరం కట్టాలి. ఇదిగో ఇలా కట్టాలి, దాని పొడుగెంత, ఎత్తెంత, వెడల్పెంత, దాంట్లో ఈ వస్తువులు ఉండాలి, ఇవి చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని నిర్గమాకాండంలో ఏమన్నా దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా కట్టాలో మోషే గారికి కొండ మీద అన్నీ చూపించేశాడు. అన్నీ చూపించి ఇప్పుడు మనం చదివిన వాక్యం భాగం దగ్గరకు వస్తే 20 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉండగా వారి మధ్యలో దేవుడు నివాసం ఉండటానికి ఒక ఆలయాన్ని ఇప్పుడు కట్టాలా. ఆ ఆలయాన్ని కట్టే పనికి దేవుడు ఇద్దరిని కోరుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత దేవునికి ఒక నివాసం కట్టే బాధ్యత, యోగ్యత, ధన్యత 20 లక్షల మందిలో ఎంతమంది దొరికింది? జోసెఫ్ అన్న ఇద్దరికి దొరికింది 20 లక్షల మందిలో. ఇప్పుడు హోలీ జడ్జ్ ప్రార్థనా మందిరంలో ఇంతమంది ఉన్నాం మనం.
ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా ఒక బాధ్యత అప్పగించాలంటే ఆయనకి ఈ సంఘం ఎంతమంది దొరుకుతారు? నీవు దొరుకుతావా? నువ్వు ధన్యత సంపాదించుకుంటావా? ఆయన దగ్గర ఆ అర్హతని సంపాదించుకోగలిగే భక్తి నీలో నాలో ఉందా? ఎంత గొప్ప ధన్యత అండి ఈ బెసలేలికి అహోలీయాబుకి. దేవుడు నివాసం ఉండే మందిరాన్ని కట్టడానికి దేవుడు వీళ్ళిద్దరిని కోరుకున్నాడు. ఇంకంతకంటే మంచివాళ్ళు లేరా? అంతకంటే జ్ఞానవంతులు లేరా? 20 లక్షల మంది ఉన్నారు పురుషులు. ఎంతమంది జ్ఞానవంతులు లేరు? అసలు ఇంకో మాట చెప్పంటారా? మోషే గారు ఎవరు? ఐగుప్తు దేశంలో ఫరో కుటుంబంలో, రాజు కుటుంబంలో రాజ విద్యలన్నిటిని, ఐగుప్తు విద్యలన్నిటిని అభ్యసించి మంచి చదవరి, అన్ని యుద్ధ విద్యలు ఆరితేరిన వాడు, జ్ఞానవంతుడు. ఏమి మోషే చేత దేవుడు కట్టించుకోవచ్చు కదా? మోషే గారి కూడా లేదా భాగ్యం? ఆయన నడిపించే పనిలో ఉన్నాడు. దేవుడే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరిని రాహేలక? బెసలేలు. ఆదివారం మందిరాల్లో మీ ముఖాలు తెల్లగా ఉండాలంటే ఒకటే పని చేయండి, శనివారం 9 గంటలకే పడుకోవాలా. మనకు అన్ని పనులు లేక 1 గంట అవుతుండే, పడుకునే లేక 2 గంటలకు పడుకొని మళ్ళీ 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు లేచి వచ్చేస్తే ఆ మగడం. నేను 1 గంట అన్నానులే, 2 అయినా పర్వాలేదు, 3 అయినా. కొంతమంది బిజీ, రేపు మందిరంకి వెళ్ళాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా, అమ్మోని త్వరగా పడుకోవాలి. కొంతమందికి అది ఉండదు పెట్టలేరా? మందిరాల్లో నీరసంగా కూర్చోవటం అది చాలా దేవుని చాలా బాధ పెట్టినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. మందిరాల్లో మనం నీరసంగా ఉండకూడదు. లోకంలో గడిగేటప్పుడు నిద్రపోకుండా దేవుని మందిరంలోకి వచ్చి నీరసంగా ఉంటే ఎంత బాధపడతా. దైవజనుడిగా నాకే గుండెలు ఎంత బాధ ఉంటే కొన్ని ముఖాలు చూసేటప్పుడు దేవునికి ఎంత బాధ ఉంటుంది. స్మరణ సంఘం అనే ఒక సంఘం ఉంది ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు నెల్లూరులో ప్రకటన గ్రంథం వర్తమానాలు జరుగుతున్నాయి. వింటున్నారా? ఇంటి దగ్గర వింటున్నారా? అయ్యనో నువ్వు ఏడు చెప్పేసి వాళ్ళే మాకు ఇక మళ్ళీ ఆదివారం మళ్ళీ మేము ఈని నెల్లూరులో ప్రకటన గ్రంథం వర్తమానాలు జరుగుతూ ఉన్నాయి. స్మరణ అనే ఒక సంఘంలో దేవుని కొరకు హింస పొందిన సంఘం, అది శ్రమలు పడిన సంఘం. 50 లక్షల మంది చచ్చిపోయారు ఆ సంవత్సరాలలో దేవుని కోసం, ప్రాణాలు పెట్టారు యేసయ్య కోసం. స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసులు కలిగిన శ్రమలేవి రాలా మనకి. ఇంకా పనులు లేవు, డబ్బులు లేవు, అంతే. మనకు అంతకంటే శ్రమలు లేవు, లేదు అప్పులు, ఇంతకంటే శ్రమలే ఉన్నాయి మనకి. స్మరణ సంఘస్థులతో పోల్చుకుంటే పెద్ద కష్టాలు ఏమి లేవు మనకి. కాబట్టి ఏదో నష్టం జరిగిపోయిందని ఎవరు దిగులుగా ఉండబాకండి, ఏదో బాధగా ఉండబాకండి. మందిరాల్లో దేవుని మందిరాలకు వస్తే మన ముఖాలు ప్రకాశిస్తుండాలి. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? సురక్షితమైన యెహోవా రెక్కల నీడలోకి వచ్చావు. ఆమె చెప్పు గట్టిగా. ఇక్కడ యేసు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. సీరియస్గా చూడటం కుదరదు, నిద్ర మొక్కలు ఉండటం కుదరదు. నేను అడిగే మాటలకే మీకు ముఖంలో వెలుగు వచ్చేస్తుంది. నాకే ఇంత బాధ ఉంటే యేసకి ఎంత బాధ ఉంటుంది బిడ్డలారా. శనివారాల పూట త్వరగా పడుకోండి. నాకు తెలిసి ఈ లోకంలో యేసయ్య కంటే ఎక్కువైంది ఈ లోకంలో మనకి ఇంకొకటి లేదు. మీకుందేమో, మీకు దేవుని కంటే ఎక్కువైంది ఏమైనా ఉందేమో నాకు తెలియదు. నాకైతే నా పిల్లల కంటే, నా భార్య కంటే, నాకు ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే నా దేవుడే ఎక్కువ. ఆయన అంటే ఏదైనా పక్కన పెట్టడమే. మరి మీకు ఎవరున్నారో నాకు తెలియదు. ముఖం అట్ట ఎందుకు ఉండాలట? శనివారం తొందరగా పడుకుంటే ఈరోజు ఆ చీకటి మనలో పనిచేస్తుందా? నా ప్రభు అయిన యేసయ్య తన రక్తం చేత మీ ముఖాలు తడుపునుగా కేస్తున్నాములో రక్తం చేత తడపాలంతే. సార్ మేము వచ్చి మీ చేత తిట్టించుకోలేము సార్. ఏం సార్ మీరు అరుస్తున్నారు మమ్మల్ని అంటే, బిడ్డలారా తిట్టించుకోవాలా, శనివారం తొందరగానే పడుకోవాలా. రెండు జరగలేదు అనుకో, తిట్టించుకోవాలా ఖచ్చితంగా. బాధపడటమే అబ్రహ్మ. దైవజనుడు మీ ముఖాలు చూసేటప్పుడు వాక్యం చెప్పాలనిపించాలి. ఇంకొంచెం చెప్తాం. బిడ్డలు వింటున్నారు బాగా. కళ తప్పుతుంది, కొంతమందిలో కళ తప్పుతుంది. ఒకప్పుడున్న కళ లేదు ఇప్పుడు, ఒకప్పుడున్న ఆశ లేదు దేవుని కోసం, ఒకప్పుడున్న పరుగు తగ్గిపోతుంది. బిడ్డ, ఆ కళ ఎందుకు తప్పుతుందో నీకు దేవుడికే తెలుసు. త్వరగా సిద్ధపడు, మరలా వెనక్కి వచ్చేయి, మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, గతి మార్చుకో, బాగుపడతావు. నీకంటే మహామహా భక్తులే కాలగర్భంలో కలిసిపోయి అగ్నిగంధకు వెళ్ళిపోయారు, పడిపోయి దేమాలాగా. ఎవరు అతిశయించడానికి ఏమి లేదు ఈ లోకంలో.
దేవుడే మనకు ఆధారం, ఆయనే మన ప్రాణం, ఆయన ఒక్కడే మనకు ప్రాణం. ఈ లోకంలో ఇంకొకటి లేదు ఆయన కంటే ఎక్కువ. ఆదివారం వస్తే ఎప్పుడెప్పుడు వస్తుందో కనిపెట్టుకొని ఉండాలా దేవుని కొరకు. నా ప్రభు అయిన యేసయ్య ఆ రోషాన్ని మీ గుండెల్లో పోయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పాను మీకు నేను? 20 లక్షల మందిలో తన కొరకు ఒక మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎంతమందిని కోరుకున్నాడు? 2 కోరుకున్నాడు. ఆ ఇద్దరిలో ఏమంత మంచితనం? 20 లక్షల మంది కంటే ఏ గొప్పతనం చూసి వాళ్ళకి దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. పరలోకంలో నివాసం ఉన్న దేవుడు భూమి మీద ఇశ్రాయేల్ మధ్య నివసించడానికి ఒక గుడారాన్ని కట్టించుకోవడానికి ఈ ఇద్దరికే దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చినట్టు? దేవుడు ఎవరిని వాడుకుంటాడు? తిరుగుబోతులను వాడుకుంటాడా? వ్యతిరేక స్వభావాలు వాడుకుంటాడా? సినిమాలు చూసే వాళ్ళని వాడుకుంటాడా? కామెడీ షోలు చూసే వాళ్ళని వాడుకుంటాడా? తాగుబోతులను వాడుకుంటాడా? క్రైస్తవులు పేరు పెట్టుకొని అల్లా తప్పగా తిరిగి అలపర బ్యాచ్ను వాడుకుంటాడా? ఎవరిని వాడుకుంటాడు దేవుడు? తన కొరకు నిలబడిన భక్తి పరులు వాడుకుంటాడు. సహజంగా బైబిల్ గ్రంథాల్లో బెసలేలుని అహోలియాబుని దేవుడు పేరు పెట్టి మామూలుగా కాదు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇదిగో హూరు మనవడు, హూరు వేరు, ఊరు వేరు, హూరు తాత, ఊరు నాన్న, బెసలేలు కొడుకు. బెసలేలుని నా కొరకు ప్రతిష్ఠించండి నా పనికి, అహోలియాబుని ప్రతిష్ఠించండి నాకు పనికి అని పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు. 20 లక్షల మందిలో దేవుడు పేరు పెట్టి పిలిచాడంటే అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్! ఎంత అద్భుతమైన స్థితి! దేవుడికి నీ పేరు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ చరిత్ర తెలుసు, అంతా తెలుసు. కొంతమంది క్రైస్తవులు, మన బిడ్డలు కూడా వాట్సాప్ స్టేటస్లో సినిమా పోస్టులు పెడుతుంటారు. సిగ్గుండవలే ఆ బతుకే కంటే. సినిమా హీరోయిన్లు పెట్టి స్టేటస్లు పెడుతుంటారు. పేర్లు చెప్పకూడదులే, సిగ్గులేని బతుకు. ఎందుకు బతకడం దేవుడి కోసం అండి? నాకు అర్థం కాల. ఎవరు రమ్మన్నారు నేను ప్రభులోకి? వెళ్ళిపో లోకంలోకి. ఉంటే చల్లగానైనా ఉండాలి మనం. ఎవడైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా ఉంటే చల్లగా ఉండాలి, లేదా వెచ్చగా ఉండాలా. నులివెచ్చని బతుకు ఎవరికి ఉపయోగం? ఉంటే బెసలేలాగా బతకడం తమ్ముడా. దేవుడు మన పేరు పెట్టి పిలవాలా, పేరు పెట్టి ఆయన కోసం మనల్ని వాడుకోవాలా. సంఘంలో నీకు ఏ బాధ్యత ఉంది? సంఘంలో ఏ విషయాన్ని ప్రభు కోరుకున్నాడు? సినిమా పోస్టులు, హీరోయిన్లు పెట్టి నవత. బయట ఈ లైవ్ చూసే వాళ్ళు కూడా మహాత్ములు ఉంటారు, చాలామంది మహాత్ములు. పేరేమో దేవుడి పేరు, మొత్తం లోక సంబంధమైందే. సైతాన్ గడు పరిపాలన చేస్తా, ఏలుబడి చేస్తా విచ్చలవిడిగా వాడుకుంటున్నాడు. పేరుకే క్రైస్తవులు దయాలాటలు ఆడటం, పేరుకే క్రైస్తవులు బత్తాసులు ఆడటం. 23, 72 సిగ్గులా? ఎందుకు బతికేది? ఎవరు సంతోషపెట్టడానికి? అలాగే చచ్చావంటే 6 అగ్ని గంధకాలతో మండే గుణకు వెళ్ళిపోతామంటే నువ్వేనే నేనైనా. ఎవడు పక్షపాతం లేని దేవుడు ఆయన. అసలు మొదటి పునరుద్ధరణలో మనకు ఉండదు. పాపులు పునరుద్ధరణ లాస్ట్లో వేసి నరకానికి పడమే డైరెక్ట్గా. తీర్పు ఉంటుంది, లాస్ట్ తీర్పు. ఏం తీర్పు అది? ముత్తుకూరు అక్కడ చెప్పాం, నెల్లూరులో. ఏం తీర్పు లాస్ట్ది? ధవళ సింహాసనపు తీర్పు, పాపుల తీర్పు ఇది. ఏ శిక్ష? నీ పాపానికి ఎంత శిక్ష, నీ శాపానికి ఎంత శిక్ష వేసి నువ్వు బండిల్లో వేయించబడాలా, లేకపోతే పళ్ళు ఊడబెరకాలా, తల కిందగా పెట్టి చికెన్ 65లో వేయించాలా? అన్ని తీర్పులు చెప్పి దేవుడే ఏ శిక్ష ఎవరికి నిర్ణయించి ఏ హోదాలో నరకంలో అగ్నిగంధకాల్లో ఏ రేంజ్లో ఉపయోగించుకోవాలో, ఏ రేంజ్లో ఇంకెందుకులే బాధ, ఏ విధంగా నరకంలో శిక్షలు అనుభవించాలో తీర్పులో చెప్పి పంపించేస్తాడు మనుషుల్ని. అందరు తోలుతాడు ఇక నాడికి. ఎందుకు తమ్ముడా? ఎందుకమ్మా? మన భక్తి దేనికి చెప్పండి? ఎవరు ప్రభు సంతోష పెడుతున్నారు? ఎవరు ప్రభు కోసం బతకగలుగుతున్నారు? 20 లక్షల మందిలో 2 పేరు పెట్టి పిలిచాడంటే దేవుడు ఎంత గొప్ప భక్తి చేస్తున్నారు వీళ్ళు. మాను తమ్ముడా, మానుకో. ఉంటే కరెక్ట్గా దేవుళ్ళో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి లోకంలోకి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు క్రమంగా మందిరం రాకుండా ఉండలేరు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు సంఘానికి దూరంగా ఉండలేరు. ఇష్టం వచ్చినప్పుడు, గుర్తొచ్చినప్పుడు, అవసరమైనప్పుడు వస్తుంటే దైవజనుడు మిమ్మల్ని ఏమనలేకపోవచ్చేమో, దేవుడు మాత్రం ఖచ్చితంగా బాధపడతాడు ఎవరి మీద అయినా. సమయం చూసి, అవకాశం చూసి, ఏమమ్మా రాలేదంటే టికెట్లు లేవు సార్, డబ్బులు లేవు సార్, ఏమయ్యా రాలేదు, నడవలేకపోయాను సార్, బాగలేదు సార్. బాగలేకపోతే వచ్చి ఎడజావు. నిప్పు ఉందనుకో, జ్వరం ఉంది, రాయర్రా లోపల వెనక పనుకో. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నీ జ్వరం నేను ఆపుతుందా? పేరుకే క్రైస్తవులు మనందరవి. దొరికితే అందరూ దొంగలే. బెసలేలు కావాలి యేసైకి ఈరోజు మధ్యాహ్నం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేమాలు కాదు కావాల్సింది యేసైకి, బెసలేలు కావాలి, అహోలియాబులు కావాలి.
నా ప్రభు అయిన యేసయ్య 20 లక్షల మందిలో ఇశ్రాయేలీల్లో అరణ్యములో తాను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టడానికి 2 వాడుకున్నాడు. ఈ 2లో ఎంత మంచి భక్తి లేకపోతే దేవుడు వాడుకున్నాడు. వాళ్ళ జీవితాల్లో ఉన్న కొన్ని విషయాలు మీకు చెప్తానండి. నంబర్ 1 ఫస్ట్ రాసుకోండి. బెసలేలు అనే పదానికి అర్థం, బెసలేలు అనే పేరుకి అర్థం. ప్రియులారా, బెసలేలు అనే పేరుకి అర్థం ఇంగ్లీష్లో బెసలేల్ అంటారు. ఇంగ్లీష్లో బెసలేల్, బి అంటే ఇన్ అంటే ఉండుట అని అర్థం, జేల్ అంటే షాడో అని అర్థం, ఏల్ అంటే గాడ్ దేవుడు అని అర్థం. బెసలేల్ అనే పదంలో ఇన్ షాడో ఆఫ్ గాడ్ అని అంటే బెసలేలు అనే తెలుగు పదానికి అర్థం ఏంటంటే దేవుని నీడలో. ఆమె నన్ను గట్టిగా. బెసలేలు ఎవరి నీడలో ఉన్నాడు? ఇప్పుడు దేవుని నీడలో ఉన్నవాడు అని అర్థం ఆ పేరుకి. లేమ్మా, బెసలేలు అనే పేరుకి అర్థమైంది దేవుని నీడలో ఉన్నవాడు అని అర్థం ఆ పేరుకి. ఈరోజు మనం ఎవరి నీడలో ఉన్నామక్క చెల్ల? ఇట్లా అరుస్తున్నాను, ఎవరు బాధపడబాకండి. ఇట్లా గట్టిగా మాట్లాడితే అరవబాకండి. నేను ఆత్మీయ తండ్రిని, నాకు అధికారం ఉంది. బిడ్డలారా, రేపు ఇప్పుడు అడలేదనుకో, రేపు కోటింగ్ వేస్తాడు నాకు దేవుడు. ఏమిరా తూగు మొక్కలు వేసుకొని బిడ్డలు మందిరికి వస్తుంటే చెప్పలేవా? అంతలా రోషమైన సేవ చేయడం ఎంతో సావకూడదు, ముత్తుకూరు చెరువులో దూకే అని అంటాడు నన్ను. ఉన్నది నోడు చెప్పు. ఇంకో మాట చెప్పంటారా? నువ్వు వింటున్న వాక్యం నిన్ను గాయపరిస్తేనే నిజమైన బోధ నువ్వు విన్నట్లు లెక్క. ఆమె చెప్పండి గట్టిగా. కక్ష కట్టి కావాలని నాకేం అవసరం? నువ్వు తాగితే నాకేం అవసరం? నువ్వు తిరిగితే నాకేం అవసరం? నాకెందుకండి? నాకెందుకు? దేవుడు అంత బెడతాడు తిని గమ్ముగా బతకకుండా. ఎందుకంటే ఈ బాధ అంతా మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు దేవుడు. మీరు ఈ దొడ్డులో ఉన్నారు. ఈ దొడ్డులో ఉన్న గొర్రెలు ఏ వ్యాధితో ఉన్నాయో, ఏ బాధ నాకు తెలుసు బాగా. మా బాధ ఇట్లా తప్ప ఇంకెక్కడ చెప్పుకోలేము మేము. నాకెందుకని వదిలేస్తే లోకంలో కలిసిపోతారు. అప్పుడప్పుడు ఈ విధంగా గాయపడాలా, గాయాలు కలగాలి నీ గుండెకి. అప్పుడే ప్రభు వైపు చూస్తావు, మారు మనసు కలుగుతుంది, హెచ్చరించబడతావు, సరిచేయబడతాం, గద్దించబడతాం. నీవే కాదు నేనైనా మనమందరం ఈ దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలి. బెసలేలు అనే పదానికి అర్థం దేవుని నీడలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2011 సంవత్సరంలో ముత్తుకూరులో పరిచయం ప్రారంభించబడింది. 2012లో ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తయిపోతుంది. రేపు 12వ వార్షికం జరుపుకుంటాం మనం మార్చిలో. 12 సంవత్సరాలుగా ఈ సేవలో ఉన్న నీవు ఎవరి నీడలో ఉన్నావు? ఎవరి నీడలో ఉన్నావు? సాతాను నీడలో ఉన్నావా? డబ్బు నీడలో ఉన్నావా? ఆస్తి నీడలో ఉన్నావా? ఉద్యోగపు నీడలో ఉన్నావా? వ్యాపార నీడలో ఉన్నావా? దేనికోసం పరిగెత్తుతున్నావో దాని నీడలో ఉన్నావని గుర్తు. నువ్వు యేసు నీడలో ఉండాలి. దేవుని నీడలో ఉన్నప్పుడే మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న వయసు నుండే ఈ పిల్లలకు నువ్వు దేవుని నీడలో పెంచాలి వెళ్ళని. అట్లాడదన్న పట్టా కొట్టి రా కూర్చో, లేస్తే దెబ్బలు పడతాయి నీకు దేవుని మందిరంలో. దేవుని నీడకి నీ బిడ్డలను అప్పగిస్తే చిన్నప్పుడు వారు ఎదిగినప్పుడు దేవుని నీడలోనే ఉంటారు. మన పిల్లల్ని దేవుని నీడకు అప్పగించాలి. మనము దేవుని నీడలో ఉండాలి. బిడ్డలారా, దేవుని నీడలో ఉండాలండి. బెసలేలు అనే పదానికి దేవుని నీడలో ఉన్నవాడు. అహోలియాబు అనే పేరుకి అర్థం, రాసుకునే వాళ్ళు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. అహోలియాబు అనే పేరుకి అర్థం ఏంటంటే తండ్రి యొక్క గుడారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి యొక్క గుడారం. ఎంత మంచి పేరు చూడండి, ఎంత మంచి పదాలు. బెసలేలు అని మన బిడ్డకు ఒక పేరు పెట్టాలి మనం మన సంఘంలో. రేపు బాప్తిసం ఇచ్చినప్పుడు గుర్తు చేయండి నాకు. ఎవరన్నా మన బిడ్డలు బాప్తిసం తీసుకుంటే ఏం పేరు పెట్టాలా? ఏందమ్మా, ఏందయ్యా, ఎంతలా? బెసలేలు అని పేరు పెడదాం ఖచ్చితంగా. మనం కూడా పిలుచుకుందాం. అహోలియాబు రాదులే మీకు. ఏంటందుకు పిలుస్తారు? మసీలిక అని పిలుస్తారు. మళ్ళీ మసీలిక అంటే మళ్ళీ మన తప్పి మళ్ళీ ఆ బాధలు పడలేం. తిరిగే పేర్లే పెట్టుకుందాం. బెసలేలు. బెసలేలా అన్నా, బెసలేలన్నా బా. బెసలేలు అంటే అర్థమైంది దేవుని నీడలో ఉన్నవాడు. అహోలియాబు అంటే తండ్రి గుడారం, తండ్రి యొక్క గుడారం. ఎంత మంచి పదాలండి. సరే, బెసలేలు ఎవరు బిడ్డ? పోయిన వారం ఒకసారి మీరు హూరు గురించి చెప్పినప్పుడు చెప్పే బెసలేలు గురించి అటు గుర్తు చేసి ఆపేసా. మీకు గుర్తులే మర్చిపోయి ఉంటారు. బెసలేలు ఎవరి బిడ్డో తెలుసా? హూరు అనే వ్యక్తి గురించి. హూరు అనే వ్యక్తి మోషే గారు కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు కింద యుద్ధం జరుగుతుంది, అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, పైన మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. చేతులు ఎత్తితే ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించితే అమాలేకీయులు గెలుస్తున్నారు.
ఇలా కాదని చెప్పి దైవజనుడిని రాయి మీద కూర్చోబెట్టి ఆ పక్కొకరు ఈ పక్కొకరు నిలబడ్డారు. వాళ్ళ పేర్లు ఏం పేరు చెప్పండి? అహరోను, హూరు. వీళ్ళిద్దరూ ఆ రోజు చేతులు ఎత్తి పట్టుకున్నారు దైవజనుడికి తోడుగా. ఆ హూరు ఉన్నాడే, ఆ హూరు ఎవరి కుమారుడు? కాలేబు మిరియాముల కుమారుడు అని చరిత్రకారులు చెప్తున్నారు. కాలేబు మిరియాముల కుమారుడు హూరు. ఈ ఊరు అనే బిడ్డని అన్నాడు. హూరు కొడుకు ఊరుకు పుట్టినవాడు బెసలేలు. అంటే ఈ హూరుకు మనవడు అనమాట. ఒకసారి మీకు చెప్పా, ఆ హూరు గురించి చెప్పేటప్పుడు మోషే సీనాయి కొండ మీద నుండి దిగడం లేట్ అయ్యేసరికి ఇశ్రాయేల్ ప్రజలు దొమ్మిగా వచ్చి మా కొరకు ఒక దేవతను చేయమని అహరోనుని హూరుని బలవంతం చేస్తే హూరు అడ్డుపడి మన దేవుడు సజీవం గలవాడు, యెహోవా మన దేవుడు, ఆ విధంగా మీరు విగ్రహాన్ని నేను ఒప్పుకోను, మేము చెప్తున్నాం వినండి అని ఎదురు తిరిగితే ఆ కోపం పట్టలేక హూరుని వాళ్ళు ఆ రోజు అరణ్యంలో చంపేశారు, హత్య చేశారు. ఈ విషయం మనం విన్నాం. ఆ రోజు దేవుని కొరకు విగ్రహారాధన జరగకుండా ఆపి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న గొప్ప ప్రార్థనాపరుడు, యోధుడు, నీతిమంతుడు, ఇతని బిడ్డను దేవుడు కోరుకున్న. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, చప్పలు కొట్టేసరికి హల్లెలూయా. దేవుని కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్న హూరు యొక్క మనవణ్ణి ఈరోజు మందిరం కట్టడానికి దేవుడి పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు. నువ్వు దేవుని మందిరంలో పనిచేస్తే నీ బిడ్డను దేవుడు వాడుకుంటాడు. నువ్వు దేవుని కోసం బతికితే నీ బిడ్డను దేవుడు పిలుచుకుంటాడు. నీవు దేవుని కోసం కష్టపడితే నీ బిడ్డను దేవుడు వాడుకుంటాడు. బిడ్డలారా, మనం దేవుని కోసం కష్టపడాలి, మనం దేవుని కోసం నిలబడాలి, మనం దేవుని కోసం పనిచేయాలి. అప్పుడు దేవుడు మన బిడ్డలను వాడుకుంటాడండి. చూసారా, హూరు మనవడు బెసలేలు. ఈ బెసలేలుని దేవుని మందిరం కట్టడానికి పిలుచుకున్నాడు బెసలేలు. ఇతను తోడుగా దాను గోత్రికుడు. బిడ్డలు చూడండి, 12 గోత్రాల్లో, ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో అతి పెద్ద గోత్రం లేదా అందరికంటే మంచి పేరు సంపాదించుకున్న విలువైన గోత్రం ఏంటంటే స్తుతి గోత్రం, యోధా గోత్రం. ఇప్పుడు ఈ బెసలేలు యోధా గోత్రం చెందినవాడు. ఈ యోధా గోత్రంలోంచి ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. ఇంకో వ్యక్తి పేరు ఏం పేరు? అహోలియాబు. ఇతనే గోత్రం తెలుసా? దాను గోత్రం. ఈ దాను గోత్రం అన్ని గోత్రాల కంటే చీప్ అనమాట, అందరికంటే తక్కువ వాళ్ళు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే అందరికంటే ఉన్నతమైన వాళ్ళని వాడుకుంటాడు, అందరికంటే హీనమైన వారిని కూడా దేవుడు తన పనిలో వాడుకుంటాడు. ఆయనకు పక్షపాతం లేదు. మనం పేదలమైనా మనల్ని వాడుకుంటాడు, ఉన్నవాళ్ళైనా దేవుడు వాడుకుంటాడు. అందరికీ సమానమైన దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు, ఏ పక్షపాతం చూపని శ్రేష్టమైన దేవుడు మందిరంకి వచ్చాం మనం. ఒకవేళ నా వల్ల కాదని నువ్వు అనుకున్నా దేవుడు నిన్ను వాడుకుని తన పని చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బెసలేలంటే దేవుని నీడలో ఉన్నవాడు, అహోలియాబ్ అంటే తండ్రి యొక్క గుడారం. ఎంత మంచి పేర్లండి బిడ్డలారా. హూరు అనే పదానికి తెల్లనైన, పరిశుద్ధమైన అని అర్థం. వాళ్ళ కొడుకు ఊరు అనే పదానికి నా వెలుగు అని అర్థం. బెసలేలంటే దేవుని నీడలో. ఈ 3 పేర్లు కలిపి చదివితే పరిశుద్ధుడైన, వెలుగులో ఉన్న, దేవుని నీడలో ఉన్నవాడే బెసలేలు. మంచి పేర్లు బా. పరిశుద్ధమైన, వెలుగులో ఉన్న, దేవుని నీడలో ఉన్నవాడే బెసలేలు. అందుకే ఈ బెసలేల్ని దేవుడు తన పని కోసం పిలుచుకున్నాడు, వాడుకున్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను తల్లా జాషువా? ఇప్పుడు దాకా నేనేం చెప్పాను? దేవుడు 2 వ్యక్తుల్ని పిలుచుకున్నాడు. దేనికోసం? ఒక పని కోసం. ఏ పని? ఆ పని అరణ్యంలో వారితో పాటు నడవటానికి, దేవుడు వారి మధ్య నివాసం ఉండటానికి, ఒక మందిరాన్ని కట్టించుకోవడానికి, తన పరిశుద్ధమైన మందిరాన్ని కట్టడానికి జ్ఞానం ఇచ్చి ఒక 2 వ్యక్తుల్ని పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. వాళ్ళిద్దరే బెసలేలు, అహోలియాబు. వీరిద్దరి వలె ఈ వారం మనం కూడా యేసు కొరకు నిలబడాలనే కోరిక కలిగి ఉందుము గాక. అక్క, నువ్వు నిలబడితే దేవుడు వాడుకుంటాడు. నా వల్ల కాదు, నేను నిలబడలేదు అనుకుంటే నీ ఇష్టం. తమ్ముడా, నీవు యేసయ్య కోసం నిలబడితే ప్రభు నేను ఆస్వాదించి వాడుకుంటాడు. నా వల్ల కాదనుకుంటే వదిలేస్తాడు. ఆయన ఎవరిని బలవంతం చేయడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎవరిని బలవంతం చేయడు. మందిరాలకు రండి, మందిరం రండి పాస్టర్ అరవాల్సిందే. దేవుడేమి నేను బతిలాడి బొట్టు పెట్టి పిలవడు. నీకు పరిశుద్ధత కావాలి, పరలోకం కావాలి, దేవుని సంతోష పెట్టాలి, నేను ఈ లోకం వద్దు నాకని నువ్వు తీర్మానించుకుంటేనే దీవించబడతావు. బెసలేలు దేవుని నీడలో ఉండాలని కోరుకున్నాడు కాబట్టి బెసలేలు దేవుడు దీవించాడు. బిడ్డ, నువ్వే తీర్మానం చేసుకుంటావు. ఒకవేళ నీకు లోకంలో అన్నీ దొరుకుతున్నాయా? డబ్బు బాగుందా? ఓకే, డబ్బు కావాలనుకుంటావా? పో. ఉద్యోగాలు ఉన్నాయా? బాగా సంపాదించుకుంటున్నావా? ఏం ఇబ్బంది లేదా? అంత బాగా సరిపోతుందా? దేవుడు వద్దా? పో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు తీర్పులో అందరు లెక్క చెప్పాలి దేవుడికి. జాగ్రత్త పడాలి బిడ్డలు. మనం బెసలేలు లాంటి భక్తిపరులాగా ఈ లోకంలో బతకాలని ప్రభు కోరుకుంటున్నాడు.
నా ప్రభు అయిన యేసయ్య నన్ను నిన్ను బెసలేలు వంటి భక్తి పరులుగా మార్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ బెసలేలులో అహోలీయాబులో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఒక 3 చెప్పి ప్రార్థన చేసుకుందాం. నంబర్ 1, నిర్గమకాండం 31వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలోనే బెసలేలు అనే పదానికి సర్వోన్నతుని నీడలో ఉన్న, దేవుని నీడలో ఉన్నవాడని కదా. నంబర్ 1, మనం బెసలేలు గురించి ఎంత మాట్లాడుకున్నాం. ఎందుకు దేవుడు బెసలేలునే కోరుకున్నాడంటే, బెసలేలు అహోలీయాబు దేవుని నీడలో ఉన్నారు. యవ్వన కాలం నుండి వీళ్ళు యవనస్తులు మంచి వయసులో ఉన్నవాళ్ళు. అదే ఇశ్రాయేలీయులు ఎవరెవరు ఉన్నారు తెలుసా? మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసే వ్యభిచారులు కూడా ఉన్నారు ఆ వాళ్ళల్లో. లోకాన్ని ఇష్టంగా ప్రేమించే వాళ్ళు కూడా 20 లక్షల మందిలో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని పిలవలా. ఆ 20 లక్షల మందిలో లోకం వద్దనుకొని, పాపం వద్దనుకొని, శాపం వద్దనుకొని, శరీరాన్ని కట్టుకొని, దేవుడిచ్చిన భార్యతో సంతృప్తి పడి, పిల్లల్ని జాగ్రత్త పెంచుకుంటా ప్రభు మార్గాల్లో ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్న ఈ బెసలేలునే దేవుడు పిలుచుకున్నాడు తన పనికి. ఎందుకంటే ఈ బెసలేలు అహోలీయాబు ఎవరి నీడలో ఉన్నారు? దేవుని నీడలో ఎదుగుతున్నారు. కీర్తనల గ్రంథం 91:1-2లో 91వ కీర్తన 1-2 ఏముంటుందంటే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. మనం దేవుని నీడలో ఉండాలి. మనము మన పిల్లలు సిలువ నీడలో ఉండాలి, సిలువ నీడలో ఎదగాలి. బిడ్డలారా, దేవుని నీడే మనకు ఆశీర్వాదం, దేవుని నీడే మనకు ఆరోగ్యం. ఇందాక మేము వస్తూ ఉన్నాం నెల్లూరు నుంచి. బిడ్డలారా, సమయానికి మీకు ముగించాలని ఆశ, మామూలు ఫాస్ట్ కాదు. కరెక్ట్గా 25 నిమిషాలకు వచ్చేసాం వాడి నుంచి ఇక్కడికి. హదస్స హవీలకు అర్థమైపోయింది మనం ఏం మాట్లాడినా తిడతాడు. బతికితే ముత్తుకూరు మందిరం, ఏదన్నా తేడా వస్తే పరలోకమే అనుకుంటా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంత భయంకరమైన వేగంలో వస్తూ ఉంటే ఎవరు కాపాడుతున్నారు మనల్ని? ఏ నేడు కాపాడుతుంది? నా జ్ఞానమా, నా డ్రైవింగ్ నాలెడ్జా, లేకపోతే నా ఎక్స్పీరియన్సా? మనం దేవుని నీడలో ఉంటే ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా వెళ్తాడు యేసయ్య. ఆమెను చెప్పండి గట్టిగా. నీ ముందర నా సన్నిధి దూతను పంపుతాను చెప్పాడు దేవుడు మనకి. నీ ఎదుట, నీ ముందర నా సన్నిధి దూతను పంపి నీ మార్గాన్ని సరళం చేస్తాను చెప్పాడు మనకి. దేవుని నీడలో ఉంటే ప్రమాదాలు మనం సమీపించవు. దేవుని నీడలో ఉంటే ప్రభు మనల్ని కాపాడుతాడు, నిలబెట్టుకుంటాడు. ఆరోగ్యాలు ఇచ్చి, రోగాలు రాకుండా, ప్రమాదాలు బారిన పడకుండా ప్రభు నిన్ను కాపాడి నిలబెట్టాలంటే దేవుని నీడలో ఉండాలి. మొదటి నుండి బెసలేలు అహోలీయాబు దేవుని నీడలో ఎదిగిన వాళ్ళు కనుకనే దేవుడు వారిని పిలుచుకున్నాడు. నంబర్ 2, అదే మాట 31:2 నిర్గమకాండంలో దేవుడు వీరిద్దరిని ఎన్నుకున్నాడు. దేవునిచే ఎన్నుకోబడిన బెసలేలు అని రాసుకోండి. రెండోది, మొదటిదేమో సర్వోన్నతుని నీడలో ఉన్న బెసలేలు, రెండోది దేవుని చేత ఎన్నుకోబడిన బెసలేలు. వీళ్ళిద్దరిని దేవుడు పని కోసం ఎవరు కోరుకున్నారు? దేవుడే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పని దేవుడు కోరుకున్న వాళ్ళే చేయాలా. దేవుని పని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దేవుని పని దేవుడు పిలుచుకున్న వాళ్ళే చేయాలి. ఆ మందిరానికి అడ్డానికి దేవుడే వీళ్ళని ఎన్నుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అబ్రాము. 20 లక్షల మందిలో వీళ్ళిద్దరికి ఆ భాగ్యం దొరికింది. అబ్రాము, నీ భక్తి దేవుని నీ దగ్గర తీసుకురావాలంటే చేస్తున్నాము. ఆమె చెప్పండి గట్టిగా. మన భక్తి దేవుణ్ణి మన పక్కన ఆకర్షించాలా. ఆయన నిన్ను కోరుకోవాలి తన పని కోసం. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ప్రభు నాలో ఏం చూసేవయ్యా, నేను ఏం భక్తి పరున్నయ్యా, నీ పని కోసం నన్ను కోరుకున్నావు నువ్వు, నన్ను ఎన్నుకున్నావు నువ్వు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మనలో ఏ మంచి లేదు ప్రభు, నన్ను ఎందుకు కోరుకున్నావు, నాలో ఏముంది కాబట్టి, ఏం మంచి ఉంది కాబట్టి నాలో. అవన్నీ ఎక్స్ట్రా మాటలు వద్దులేరా నీకు, నువ్వు నా పని చేయి, నేను చేయమన్నా చేయను అంతే. అయ్యా, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, లక్షల కోట్లు సంపాదించేవాళ్ళు, టాలెంట్ కలిగిన వాళ్ళు నాకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరిని దాటి ఈ దీనుడి దగ్గరికి, మాట చేతగానోడి దగ్గర నా దగ్గరికి ఎందుకు వచ్చావు ప్రభువా? నేను యోధా గోత్రంలో ఉన్న బెసలేల్ని వాడుకుంటా, దాను గోత్రంలో ఉన్న అహోలీయాబును కూడా వాడుకుంటా. నేను అందరినీ పక్షపాతం లేకుండా వాడుకునే దేవుడిని. రా, వచ్చి నా పని చేయి. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వీళ్ళు దేవుని పని చేయగలుగుతున్నారు. ఇప్పుడు దేవుని చేత ఎన్నుకోబడిన భక్తి చేస్తున్నాడు బెసలేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? నెలకు ఒకసారి చర్చికి వచ్చే ఎన్నుకుంటాడు తల్లే అబ్రాము. నెలకొక్కసారి మాత్రమే చర్చికి వచ్చే వాళ్ళు ఎన్నుకుంటాడా?
సంవత్సరం ఒక్కసారి ఇంట్లో ప్రార్థన పెట్టుకునే వాళ్ళని ఎన్నుకుంటాడా? 2 నెలలకు ఒకసారి ప్రార్థన చేసే వాళ్ళని ఎన్నుకుంటాడా? ఏదన్నా కష్టం వస్తే ప్రార్థన చేసుకునే వాళ్ళని ఎన్నుకుంటాడా? ఏమి బ్రతుకులో మన బ్రతుకులో అర్థం కాదు. బాగలేకపోతే ప్రార్థన చేయించుకుంటారు. ఏదన్నా బాగలేకుండా వస్తేనే దేవుడా అంటారు. అన్నీ కలిసి వస్తే దేవుళ్ళే, దెయ్యంలే, పాస్టర్లే, చర్చిలే, యేసునామలే. ఎంత మంచివాళ్ళు, ఎంత మంచి భక్తులోక ఇదే. ఇట్లాంటోడు కాదు బెసలేలు. దేవుని నీడలో ఎదుగుతున్నవాడు. దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడే సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు బెసలేలు కావాలి. బెసలేలు నా కోసం ప్రాణం పెట్టిన హూరు మనవడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బిడ్డ మనవడు, వీడు నాకు కావాలి. వీడు అంతేకాదు, వీడు చాలా జాగ్రత్తగా బతుకుతున్నాడు నా కోసమని బెసలేలు పేరు పెట్టి పిలుచుకున్నాడు. అహోలియాబుని పేరు పెట్టి పిలుచుకున్నాడు. దేవునిచే ఎన్నుకోబడిన బెసలేలు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళే దేవుడు పని చేయాలి. మూడోది బిడ్డలారా, దేవుని చేత ఆకర్షించబడిన బెసలేలు. అది కూడా రాసుకోండి. దేవుని చేత ఆకర్షించబడిన బెసలేలు. 1, దేవుని సర్వోన్నతిని నీడలో ఉన్నాడు బెసలేలు. 2, దేవునితో ఎన్నుకోబడ్డాడు బెసలేలు. 3, దేవుని చేత ఆకర్షించబడ్డాడు బెసలేలు. అంటే బాగా వినండి, బెసలేలు చేసిన భక్తి దేవుని చూపుని తన వైపుకి ఆకర్షించేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం దేవుణ్ణి మన వైపు ఆకర్షించుకోవాలా. తమ్ముడు ఇది చూడండి, రోడ్లో లాక్కుంటా పోతుంటే ఇనువంత తత్తుకుంటుంది. ఏంది మ్యాగ్నెట్, తెలుగులో అయస్కాంతం. అయస్కాంతానికి దారం కట్టి రోడ్డు మీద లాక్కోపోతా ఉన్నాం అనుకో, ఏమవుతుంది తల్లా? మట్టిలో ఉండే, శ్మశానంలో ఉండే ఇనువంత తత్తుకుంటుంది దానికి. ఎందుకంటే అయస్కాంతానికి ఉండే శక్తి ఇనువును ఆకర్షించే శక్తి. నీవు భక్తి చేస్తే దేవుని కన్నులు నీ మీదకి తిరగాలి. యేసునామమున ఆమేన్ చెప్పండి గట్టిగా. ముత్తుకూరులో ఉన్న వాళ్ళందరిలో దేవుడు వెతికి చూస్తున్నప్పుడు దేవుని కళ్ళు నీ దగ్గర ఆగిపోవాలి. జాషువా, మన దేవుని జీవరాయబడి తెలుసా? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును. యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. లోకమందంతటా తిరుగుతున్న దేవుని కళ్ళకి, ఓ తల్లి, నువ్వు కనబడితే నీ మీద ఆయన కళ్ళు నిలబడిపోవాలా. ఆయన కళ్ళు మన మీద నిలబడిపోవాలంటే మన పవిత్రతే దేవుణ్ణి మన వైపు ఆకర్షిస్తుంది. ఆమేనండి. దేవుడికి ప్రార్థన అవసరం లే. ఒక్కొక్కసారి మనం మాట్లాడుకుంటాం, ప్రార్థన ఎంత ఎక్కువసేపు చేస్తే అంత ప్రేమిస్తాడు దేవుడు. బూస్ట్ మాటలు అవన్నీ. దేవుడికి ప్రార్థన ముఖ్యం కాదు, పవిత్రత ముఖ్యం. ముందు మన బ్రతుకుల్లో పవిత్రత ఉంటే చిన్న కొరవ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుని, నా బిడ్డ నా కోసం ఎప్పుడైనా వచ్చేసాడు అంతే. ప్రార్థన ఉండాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థన ఉండకూడదు అని చెప్పేది. ప్రార్థన కంటే ముఖ్యమైంది పవిత్రత. ఆమేన్ చెప్పండి గట్టిగా. పవిత్రత లేని ప్రార్థన దేనికి పనికిరాదు. ప్రార్థన లేకపోయినా పవిత్రత ఉంటే ప్రభు మన వైపు తిరగతాడు అంతే. మన దగ్గరకు వస్తాడు ఆయన. బెసలేలు చేసిన భక్తి, బెసలేలు అనుసరిస్తున్న పవిత్రత దేవుని కన్నుల్ని 20 లక్షల మందిలో తన వైపు తిప్పుకున్నాయి. 20 లక్షల మంది కంటే ఎక్కువ భక్తి అబ్బా 100 మందో 50 మందో ఉన్నాం మనం ఇక్కడ. మీ అందరిలో ఎవరు ఎక్కువ భక్తి చేస్తున్నారు? ఇక్కడ టెస్ట్ పెడితే, పరీక్ష పెడితే రాహేలాక మీ అందరికి దేవుడు పరీక్ష పెడితే, ఇప్పుడు హోలీ జడ్జి ప్రార్థనా మందిరంలో ఉన్న ఈ విశ్వాసులు అత్యంత భక్తి పరులు ఎవరు అంటే దేవుడికి ఎవరు కనపడతారు? చేతులు ఎత్తను అనకూడదులే. మనుషులు నేను ఎత్తను అన్నాను అనుకో, ఎందుకు సిగ్గుపోద్దు కాబట్టి. ఎందుకు వచ్చిన పెద్ద ఫోన్ చెయ్యి తెస్తే పోద్ది. మనుషులు పైరూపాన్ని చూస్తారు. కరుణక మనుషులు పైరూపాన్ని చూస్తారు. దేవుడు మరి అక్క దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని పరిశోధించి తెలుసుకుంటాడు. మన పైరూపం ఎట్టుందో, లోపల రూపం ఎట్టుందో క్లియర్గా ఎరిగినవాడు కదా మన దేవుడు. చాలా బాధ. నాకు మందిరం నిద్రపోతే నాకు ఎంత కోపం అంటే, నాకు కొన్ని వారాల నుంచి అదువుకుంటాను, అనుచుకుంటున్నాను అనమాట. తిట్టకూడదు బిడ్డల్ని, పోనీలే ఎవరు బాధలు పడతారు మనకెందుకు అని. సంఘంలో యాక్టివ్గా ఉండాలి. అసలు 20 లక్షల మందిలో దేవుని కళ్ళు ఈ బిడ్డ మీద పడ్డాయి. ఎంత భక్తిపరుడైతే పడతాయి, ఎంత భక్తిపరుడైతే దేవుని కళ్ళు ఆకర్షిస్తాడు. ఏం వింటున్నారు వాక్యం? మీరు ఏం వింటున్నాం మన వాక్యం దేవుడి దగ్గర? ఏమి నేర్చుకున్నాం ఇంతకాలం? సంవత్సరం భక్తి పెరగాల. 2023 అయిపోతుంది, 24లో భక్తి ఇంకా పెరగాల. 23లో ఉన్న భక్తి పెరిగిందా? 22లో ఉన్న భక్తికి 23లో భక్తికి ఏమైనా తేడా వచ్చిందా? అంతలా 22లో కాస్త మేలుగా ఉన్నాం, 23లో ఇంకా దిగింది గ్రాఫ్ కిందకి.
నువ్వే కాదు, నేను కూడా. మనం అందరూ సరి చేసుకోవాలా. నా ప్రభు అయిన యేసయ్య మనల్ని అందరిని చూసి ఈరోజు సంఘంలో కూర్చున్న వాళ్ళందరికంటే ఎవరు ఎక్కువ భక్తి పరులు అంటే ఎవరు వస్తారు ముందుకే? 20 లక్షల మందిలో బెసలేలు పవిత్రత దేవుని ఆకర్షించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1, దేవుని నీడలో ఉన్నవాడు బెసలేలు అహోలియాబు. 2, దేవుని చేత ఎన్నుకోబడ్డారు. 3, దేవుని దృష్టిని ఆకర్షించిన బెసలేలు. 3. 4వ సంగతి చూడండి. 4వ సంగతి, 4వ విషయం ప్రార్థన చేసుకుందాం. 31వ వచనం నిర్గమకాండంలో 31వ వచనంలో గొప్ప పని కొరకు దేవుని చేత వాడబడిన బెసలేలు. గొప్ప పని కోసం దేవుడు వాడుకున్నాడు వీళ్ళిద్దరిని. అబ్బా, అది అంత దీవెనకరమైన పని. దేవుడికి ఒక ఇల్లు కట్టే పని. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తారు దానికోసం. పరలోకంలో ఉన్న దేవాది దేవుడే తన నివాసము కొరకు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నది. ఎంత గొప్ప ధన్యత! ఈ భూలోకంలో ఉన్న పనులన్నిటికంటే గొప్ప పని అది. మందిరాలు కట్టాలని ఏదైనా పనులు ఉన్నాయని ఫోన్ చేసామనుకో మన బిడ్డలకి, అసలు ఫోనే చేయాలనిపించటం నాకైతే. బెసలేలు అయితే ఎటుంటారో తెలుసా? పరిగిస్తారు ముందుకి. ఓకే, పర్వాలేదు. చేసిన వాళ్ళు ఆస్వాదించబడతారు, పొందుకున్న వాళ్ళు పొందుకుంటారు. ఓకే, ఎవరెవరి బాధలు వాళ్ళే, మనం ఏం చేయలేం. బెసలేలు దేవుని పని పూనుకున్నాడండి. దేవుడు పిలిచాడు పని కోసం. బైబిల్ గ్రంథం చెప్తుంది, అప్పగించిన పని అంతటిని పూర్తి చేసి ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొప్ప పని కోసం దేవుని చేత వాడబడిన బెసలేలు. ఎంత భాగ్యమో బెసలేలుకి, ఎంత ధన్యతో బెసలేలుకి. ఇంకో విషయం చెప్పంటారా? బెసలేలు కట్టిన ఆ ఇంట్లో దేవుడు ఎన్ని సంవత్సరాలు కాపురం ఉన్నాడో తెలుసా? ఇంచుమించుగా 1500 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో దేవుని నివాసం మందసం 1500 సంవత్సరాలు నింది. బెసలేలు చేత కట్టబడిన ఇంట్లో దేవుడు 1500 సంవత్సరాలు కాపురం ఉన్నాడు. అబ్బా, ఆ తర్వాత సొలొమోను కట్టిన మందిరంలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి ఇల్లు కట్టే గొప్ప పనిని దేవుడు ఆ బెసలేలుకి అప్పగించాడండి. బిడ్డలారా, లాస్ట్ మాట చూడండి. లాస్ట్ మాట నిర్గమకాండం 38వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. ఇది మీకు చెప్పాలనుకున్న మాట. నిర్గమకాండం 38వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం ఏముందంటే, బెసలేలు దేవుని నీడలో మోషే చేతి క్రింద నమ్మకంగా నిల్చున్నాడని రాయబడింది అక్కడ. మోషే చేత దేవుడు ఏ విషయాలు ఆజ్ఞాపించాడో బెసలేలుకి, అహోలియాబుకి, వీళ్ళిద్దరు కలిసి మోషే తమతో ఎలా చెప్పాడో అలాగే మోషే చెప్పినట్లు సమస్తమును సంపూర్తి చేశాడని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, దైవజనుడికి పని చేయమని మీకు చెప్పట్లా. నాకు చేయండి, నా కాళ్ళు వత్తండి, నా బట్టలు వత్తుకోండి అని మీకు చెప్పట్లా. దైవజనుడు దేవుని పనిని మీకు ఏది చెబితే దైవజనుడు చెప్పినట్లుగా సంపూర్తి చేసే కృప కలిగిన వాళ్ళని దేవుడు పిలుచుకుంటాడు తన పని కోసం. వాళ్ళని వాడుకుంటాడు. కొంతమంది ఏమంటారంటే, మనకు ఫోన్ చేయట్లా సార్, మనల్ని పిలవట్లా, వదిలేరా, లైట్ తీసుకో, ఆదివారం వెళ్ళామా వచ్చామా, యాడ్ చేస్తాం పనులు, మన పనులు మనకు లేవా? బిడ్డలారా, ఓకే, ఎవరిష్టం వాళ్ళది. ఏది నీకు నోరు వస్తుంది? బిడ్డలారా, ఎంత భాగ్యం, ఎంత ధన్యత బెసలేలుకి. దైవజనుని చేతి క్రింద అణిగిమణిగి మోషే చెప్పినట్లుగా సమస్తాన్ని పూర్తి చేసి ముగించాడు. సనగల గొనగల రాత్రింబగళ్ళు కష్టపడి మేలుకొని పనిచేశాడండి. ఏమేమి పనిచేశాడు? దేవుని మందిరం కోసం వెండి బంగారాలతో పనిచేశాడు, ఇతరులతో పనిచేశాడు. ఆయనకి ఏమే జ్ఞానం దేవుడిచ్చాడు, ఏ పనులు నిపుణత ఇచ్చాడో, నైపుణ్యము గల బెసలేలు అన్ని పనులు కష్టపడి రాత్రింబగళ్ళు మేలుకొని దేవుని మందిరాన్ని కట్టి ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోజు కూడా దేవుని మీద సనగలేదు, సేవకుడి మీద సనగలేదు. అన్నం కూడా తినకుండా పని చెప్పేసాడు ఈ పాస్టర్ని. ఏ రోజు సనగలా? మిట్లారా, ఈరోజు మనం అరిశాం, ఎంతమంది బాధపడతారో బయటికి పోయి, మనకేం తెలుసు? ఏందంట అనొచ్చా? సిగ్గు లేదా? సిగ్గు ఉండాలి కదా, అనొచ్చా? నువ్వు ఈ మాటకే అలిగేవంటే ఇంక నువ్వు లాస్ట్ దాకా దేవుడితో ఏమి నడుస్తావు? నువ్వు లాస్ట్కి ఏమి నడుస్తావండి? నువ్వు నాకేమైనా ఇష్టమా? తిట్టడం ఏమన్నా నాకు అదేమన్నా మేలా? సమయం వచ్చినప్పుడు గద్దించాలి, సరిచేయాలి, అడగాలి, నిలబెట్టాలి. దేవునికి ఒకరు బతకాలనే కదా మనకి ఈ బాధ అంతా. పెట్టలేరా, దేవుని నీడలో దైవజనుడు చేతి క్రింద నిలిచి పనినంతా సంపూర్తి చేసి
ఏ రోజు కూడా సేవకుడికి ఎదురు తిరగకుండా తన బ్రతుకాల పర్యంతరం వరకు దేవుని కోసం నమ్మకంగా మందిరం కట్టాడు. కాబట్టి ఆ మందిరంలో దేవుడు 1500 సంవత్సరాల కాపురం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లాస్ట్ మాట నిర్గమకాండం 35-34లో తనకు వచ్చిన పనిని ఇతరులకు నేర్పాడని రాయబడింది. ఈ మాట చదవండి ఒకసారి, ఇంటికి చదవండి. తనకు వచ్చిన పనిని బెసలేలు, అహోలీయాబు ఇతరులకు నేర్పారు. ఇతరులకు నేర్పడం వల్ల ఆ పనిని అందరూ నేర్చుకొని త్వరగా దేవుని మందిరాన్ని తర్వాత రోజుల్లో కట్టగలిగారు. వాళ్ళు రిపేర్లు వస్తే చేయగలిగారు గుడారాన్ని. బెసలేలు నాకు వచ్చిన పని నేను ఊరికి నేర్పించను, నేనే చేయాలా పని అన్నాడు అనుకో, బెసలేలు చచ్చిపోతే ఎవరు చేయాలా పని? బెసలేలు చచ్చిపోయాడు, ఎవరు చేయాలా పని? ఆయన ఒక్కడే చేయాలా? దైవికమైన మనసు కలిగిన బిడ్డలు ఏం చేస్తారంటే తమకు వచ్చిన పనిని ఇతరులు నేర్పిస్తారు. పాట ఎట్ట పాడాలో నేర్పించాలా, ప్రార్థన ఎట్లా చేయాలో ఇతరులకు నేర్పించాలా, వాక్యం ఎలా చెప్పాలో ఇతరులకు నేర్పించాలా, సౌండ్ సిస్టమ్ ఎట్ట పెట్టాలో ఇతరులకు నేర్పించాలా. ఎవరు పెట్టకూడదు, నేను తప్ప కుదరదు. బెసలేలు దేవుని పనిని ఇతరులకు నేర్పినవాడు. ఎంత మంచి మాట బిడ్డలారా. ఆత్మ సంబంధమైన మనుషులు తమకు వచ్చిన జ్ఞానాన్ని, తమ నైపుణ్యాన్ని ఇతరులకు పనిచేస్తారు. నా వలే అందరూ ఉపయోగించబడాలి, నా వలే దేవుని పని అందరూ చెయ్యాలి. అమ్మలారా, దేవుడు అసలు మీకు ఏ పని అప్పగించాడు గుర్తుందా? మీకు ఏ పని అప్పగించాడు దేవుడు? మందిరంలో నీకు ఏ బాధ్యత ఉంది? నువ్వే చేయట్లేదు, ఇంకితరులకు ఏమి నేర్పిస్తావు? దేవుడు మనకు అప్పగించిన ఏ పనినైనా ఇతరులకు నేర్పాలి. లాస్ట్ మాట, అప్పగించిన పనిని పూర్తి చేసి ముగించి దేవుని మందిరాన్ని నిలిపారు. నిర్గమకాండం లాస్ట్ అధ్యాయంలో 2 సంవత్సరాలు కష్టపడి కట్టి వారు బయలుదేరిచి 2వ సంవత్సరం ముగింపులో దేవుని మందిరాన్ని, గుడారంలో దేవుని మందిరాన్ని అరణ్యంలో వారి మధ్య నిలబెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి గురించి మనం చెప్పుకుంది? ఎవరి గురించి? త్వరగా చెప్పాలి. ఎవరి గురించి మనం చెప్పుకుంది? బెసలేలు. టకటగా చెప్పండి. 1, దేవుని నీడలో ఎదిగిన బెసలేలు, దేవుని చేత ఎన్నుకోబడిన బెసలేలు. తర్వాత దేవునిని ఆకర్షించిన, తన పవిత్రత చేత దేవునిని ఆకర్షించిన బెసలేలు. 4, గొప్ప పని కోసం దేవుని చేత వాడబడిన బెసలేలు. బెసలేలు దేవుని నీడలో దైవజనుని చేతి క్రింద అణిగిమణిగి లోబడి ఉన్నవాడు. తాను నేర్చుకున్న నైపుణ్యాన్ని, తాను నేర్చుకున్న పనిని ఇతరులకు నేర్పిన బెసలేలు. తానకు అప్పగించిన దేవుని పనిని సంపూర్తి చేసి ముగించిన బెసలేలు. ఏంటి ఈ అహోలీయాబు బెసలేలు పొందుకున్న ధన్యత? మీకు అర్థమైపోయింది ప్రియులారా. తన తండ్రి భక్తిపరుడు, తన తాత భక్తిపరుడు, తన తాత ముత్తాతల దగ్గర నుంచి భక్తి నేర్చుకున్నాడు, నమ్మకంగా నిలబడ్డాడు. 20 లక్షల మందిలో గొప్ప ధన్యత సంపాదించుకున్నాడు ఈ బెసలేలు, అహోలీయాబులు ఇద్దరు కూడా. బెసలేలు పనిచేస్తుంటే అహోలీయాబు హెల్పర్ అనమాట, హెల్పరు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే తాపీ మేస్త్రి ఉన్నాడు, తాపీ మేస్త్రి పని చేస్తుంటాడు. అతనికి అందించేదానికి ఎవరు కావాలా? ఎవరు కావాలా? కూలోళ్ళు కావాలా. కూలోళ్ళు లేకపోతే మేస్త్రి పని చేయగలుగుతాడా? చేసుకుంటారులే సార్ అనుకుంటే అటు కుదరదు. త్వరగా పని చేయగలంటే కూలోళ్ళు ఉండాలా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గొప్ప? ఇద్దరు గొప్పే. ఈయన లేకపోతే ఆయన చేయలేడు, ఆయన లేకపోతే ఈయన చేయలేడు. అహోలీయాబు బెసలేలు ఇద్దరు గొప్పవాళ్లే. దేవుడు ఇద్దరిని వాడుకున్నాడండి. ఇద్దరు జ్ఞానవంతులుగా చేసి తన ఆత్మను వారికి ఇచ్చి తన మందిరాన్ని వాళ్ళిద్దరి చేత కట్టించుకున్నాడు. తమ్ముడా, నా 2 చేతులు జోడించి వందనాలు పెడుతున్నా. ఈ సంఘంలో, ఈ సంస్థానంలో, ఈ దేవుని సామ్రాజ్యంలో మీరు కూడా ఒక పాత్రగా ఉండాలని నా కోరిక. మీరు కూడా దేవుని పనిచేయాలని కోరిక. మీరు ఆదివారం వచ్చి వెళ్ళిపోయేట్టుగా ఉండకూడదు. ఒక బాధ్యత కలిగిన వారుగా మీరు మారాలి సంఘంలో. అది దేవుడే మీకు ఇస్తాడు. అది ఇవ్వాలంటే మన పవిత్రత చేత దేవుని మన వైపు ఆకర్షించుకోవాలి, నిలబడాలి, రోషంగా ఉండాలి, లోకంలో కలవకుండా నడుం కట్టుకొని పరిశుద్ధంగా ప్రాకులాడాలి, క్రమంగా మందిరం రావాలి, దేవుని ప్రేమించాలి, సేవకునితో నిలబడాలి, సంఘాన్ని వెన్నంటి ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు సంఘములో ఉన్న వాళ్ళందరికంటే నీ భక్తిని చూసి దేవుడు నిన్ను పిలవడం ప్రారంభించి నిన్ను తన పని కొరకు వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అటువంటి బెసలేలు వలె దేవుడు మనల్ని తన రాజ్యంలో స్థిరపరచును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.